అందరికీ నమస్కారం. ఈరోజు మనం జావా ప్రోగ్రామింగ్లో చాలా కీలకమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అవే ఆపరేటర్లు. ఇవి చూడ్డానికి చిన్న చిన్న సింబల్స్లా ఉన్నా మన కోడ్కు ప్రాణం పోసి దాన్ని ఒక పని చేసేలా చేసేవి ఇవే. సరే, మరి ఆలస్యం చేయకుండా వీటి గురించి తెలుసుకుందామా? క్విక్గా ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్, అసలు ఆపరేటర్లు అంటే ఏంటో తెలుసుకుంటాం. తర్వాత వాటిలో ఎన్ని రకాలున్నాయో చూసి అందులో ముఖ్యంగా అరిథ్మెటిక్ ఆపరేటర్ల మీద ఫోకస్ పెడదాం. ఆ తర్వాత ఒక లైవ్ కోడ్ ఎగ్జాంపుల్ చూసి దాని అవుట్పుట్ను విశ్లేషించి నెక్స్ట్ ఏం నేర్చుకోవాలో చర్చిద్దాం. సరే, మొదటి విషయానికి వద్దాం. అసలు ఈ ఆపరేటర్లు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి ఒక ప్రోగ్రామర్ వాడే టూల్ కిట్లోని పనిముట్లలాంటివి. ఈ టూల్స్ లేకపోతే మన కోడ్ కేవలం డేటాను పట్టుకుని కూర్చుంటుంది తప్ప దానితో ఏ పని చేయలేదు. అంటే ఈ ప్రత్యేకమైన గుర్తులు లేదా సింబల్స్ కంప్యూటర్కి ఒక నిర్దిష్టమైన పని చెయ్యమని చెప్తాయన్నమాట. అది 2 నంబర్లను కలపడం కావచ్చు, లేదా 2 వాల్యూస్ని పోల్చడం కావచ్చు. మన కోడ్కు అసలు సిసలైన పవర్నిచ్చేది ఈ ఆపరేటర్లే. అయితే అన్ని పనులకు ఒకే పనిముట్టు వాడలేం కదా. అలాగే ప్రోగ్రామింగ్లో కూడా రకరకాల పనులకు రకరకాల ఆపరేటర్లు ఉంటాయి. వీటిని మనం వేర్వేరు కుటుంబాలుగా చూడొచ్చు. ఒక్కో కుటుంబానికి ఒక్కో స్పెషల్ పని ఉంటుంది. ఇక్కడ చూడండి, అరిథ్మెటిక్, అసైన్మెంట్, రిలేషనల్, లాజికల్. అబ్బో, లిస్ట్ చాలా పెద్దదిగా అనిపిస్తోంది కదా. కంగారు పడకండి. మనం ఈరోజు మనందరికీ బాగా తెలిసిన చాలా సులభమైన అరిథ్మెటిక్ ఆపరేటర్లతో మొదలుపెడదాం. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ అంతా అరిథ్మెటిక్ ఆపరేటర్ల మీదే. పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇవి మనకు చిన్నపట్నుంచి తెలిసిన కూడికలు, తీసివేతల లాంటివే. ప్రోగ్రామింగ్లో నంబర్లతో పనిచేయాలంటే ఇవి తప్పనిసరి. ఈ టేబుల్ చూడండి. ప్లస్ అంటే కూడిక, మైనస్ అంటే తీసివేత. గుణకారం కోసం మనం స్టార్ గుర్తు స్టార్ వాడతాం. భాగాహారం కోసం స్లాష్ వాడతాం. ఇవన్నీ తెలిసినవే. ఇక్కడ కొత్తగా కనిపించేది ఈ పర్సెంటేజ్ సింబల్. దీన్ని మాడ్యులస్ అంటారు. దీని పని ఏంటంటే భాగాహారం చేశాక మిగిలిన శేషాన్ని అంటే రిమైండర్ని మనకుస్తుంది. ఇది ప్రోగ్రామింగ్లో చాలా పవర్ఫుల్ టూల్. సరే, ఇప్పటిదాకా థియరీ విన్నాం కదా. ఇప్పుడు అసలు మజా మొదలవుతుంది. ఈ ఆపరేటర్లు నిజంగా కోడ్లో ఎలా పనిచేస్తాయో చూస్తేనే మనకొక క్లారిటీ వస్తుంది. పదండి, ఒక చిన్న జావా ప్రోగ్రామ్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం రెండు ఇంటిజర్ వేరియబుల్స్ని తీసుకుంటున్నాం. ఒకదాని పేరు ఏ, దానికి 10 అనే విలువ ఇచ్చాం. ఇంకో దాని పేరు బి, దానికి 3 అనే విలువ ఇచ్చాం. ఇప్పుడు మనం చేయబోయే లెక్కలన్నీ ఈ 2 నంబర్లతోనే. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి అని బ్రాకెట్స్లో ఉంది. ఈ ప్లస్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే సింపుల్గా ఏలోని విలువని బిలోని విలువని తీసుకొని రెండింటినీ కలపమని కంప్యూటర్కి చెప్తోంది. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. అలాగే ఇక్కడ మైనస్ ఆపరేటర్ ఉంది. ఇది ఏ విలువలోంచి బి విలువను తీసివేయమని కంప్యూటర్కి ఆర్డర్ ఇస్తుంది. ఇక గుణకారం. మనం లెక్కల్లో వాడే ఇంటూ గుర్తు బదులు ప్రోగ్రామింగ్లో ఎప్పుడూ ఈ స్టార్ గుర్తు అంటే ఆస్ట్రిస్క్ వాడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డివిజన్. ఈ స్లాష్ గుర్తు 10ని 3తో భాగించమని చెప్తోంది. కాని ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఏ, బి రెండూ పూర్ణ సంఖ్యలు అంటే ఇంటిజర్లు కాబట్టి వచ్చే రిజల్ట్ మనం ఊహించినట్టు ఉండకపోవచ్చు. అదేంటో అవుట్పుట్లో చూద్దాం. ఇక చివరగా మన స్పెషల్ ఆపరేటర్ మాడ్యులస్ పర్సెంట్. ఇది 10ని 3తో భాగించినప్పుడు శేషం ఎంత వస్తుందో లెక్కిస్తుంది. ఈ రిమైండర్ కనుక్కోవడం అనేది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సరే, కోడ్ అయితే చూసాం. ఇప్పుడు ఆ కోడ్ రన్ అయితే మనకు ఎలాంటి ఫలితాలొస్తాయో చూసే టైం వచ్చింది. రెడీనా? పదండి, అవుట్పుట్ని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ ఎడిషన్ 10 + 3. మనం ఊహించినట్లే 13 వచ్చింది. మన ఏ ప్లస్ బి కోడ్ పర్ఫెక్ట్గా పనిచేసింది. తర్వాత సబ్ట్రాక్షన్ 10 - 3 7. ఇది కరెక్టే. ఇక మల్టిప్లికేషన్ 10 × 3 30. ఇప్పటివరకు అంతా మనం అనుకున్నట్లే సాఫీగా సాగిపోతోంది. ఇక్కడే ఉంది అసలు విషయం. 10ని 3తో భాగిస్తే మనకు 3.33 లాంటిది రావాలి కదా. కాని అవుట్పుట్ 3 మాత్రమే వచ్చింది. ఎందుకలా?
ఎందుకంటే మనం ఇంట్ డేటా టైప్తో పనిచేస్తున్నాం. దానికి పాయింట్ల తర్వాతొచ్చే నంబర్ల గురించి తెలీదు. అది కేవలం పూర్ణ సంఖ్యలనే దాచుకోగలదు. అందుకే ఆ పాయింట్ 33 భాగాన్ని పూర్తిగా వదిలేసి మనకు కేవలం 3 అనిచ్చేసింది. ఇక ఫైనల్గా మాడ్యులస్. 10ని 3తో భాగిస్తే 3 ముళ్ళు 9 పోతుంది. ఇక మిగిలిందెంత? 1. అదే మన శేషం. అందుకే చూడండి అవుట్పుట్ 1 అని వచ్చింది. ఈ రిమైండర్ని కనుక్కోవడం చాలా శక్తివంతమైన టెక్నిక్. చూశారు కదా, మనం ఒక ప్రోగ్రామర్ టూల్కిట్లోని బేసిక్ గణిత సాధనాలని ఎలా వాడాలో నేర్చుకున్నాం. కానీ ఆపరేటర్ల ప్రపంచం ఇంతటితో అయిపోలేదు. ఇది కేవలం ఒక చిన్న ఆరంభం మాత్రమే. ఇప్పుడు మనం నంబర్లతో కూడికలు, తీసివేతలు లాంటివి చేశాం. కానీ అసలైన ప్రోగ్రామింగ్ పవర్ ఎక్కడ బయటపడుతుందంటే తర్కం అంటే లాజిక్ మరియు పోలికలు వాడినప్పుడు. 2 విలువలు సమానమా లేదా ఒకటి మరొకదానికంటే పెద్దదా అని ఎలా చెక్ చేస్తాం? సంక్లిష్టమైన నిర్ణయాలు కోడ్ ఎలా తీసుకుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు మిగతా ఆపరేటర్ల కుటుంబాల్లో దాగి ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోటానికి ప్రయత్నించండి.